ఫిబ్రవరి 22, 23, 24వ తారీఖులో కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గోల్డెన్ ఛాన్స్ రాబోతూ ఉంది. అలానే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ పేరు గల స్త్రీతో అయితే కన్య రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే కన్య రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు అస్సలు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అలానే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ వీడియోని తప్పకుండా కూడా ఒక లైక్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క సహజ లక్షణాలు ఎలా ఉంటాయి, కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి, కన్య రాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతూ ఉన్నాయి, ప్రజెంట్ వీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ అనేది అస్సలు చేయొద్దు. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చూడటానికి అందంగా చాలా స్మార్ట్గా ఉంటారు. వీరి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అత్యంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎవరైనా సరే ఒక కష్టమైనటువంటి పనిని చేయాలి అన్నప్పుడు వారు ఒకరి హెల్ప్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరు మనకి హెల్ప్ చేస్తారా అని వెతుకుతూ ఉంటారు. కానీ కన్య రాశి వారు మాత్రం అలా కాదు. ఎంతటి కష్టాన్ని అయినా ఒంటరిగా ఎదుర్కోవటానికే ఇష్టపడతారు. కష్టం ఏదైనా పరిష్కార మార్గాన్ని వెతికి కష్టాన్ని తొలగించేంత వరకు ఆ మార్గాన్ని వెతుకుతూనే ఉంటారు. అంతేకాదు వీరు జీవితంలో పడని కష్టం అంటూ ఉండదు, అనుభవించని బాధ అంటూ ఉండదు. చూస్తే అందంగా ఉంటారు, చాలా సౌందర్యవంతులు. వీరి ముఖంలో ఒక మంచి తేజస్సు అనేది ఉంటుంది. వీరి కళ్ళు ఆకట్టుకునేలాగా అందంగా ఉంటాయి. అలానే వీరి యొక్క దృఢ శరీరం, అలానే వీరి యొక్క అద్భుతమైనటువంటి మంచి మనస్సు అన్నీ కూడా ఎదుటి వ్యక్తులను చాలా చక్కగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొని వీరికంటూ ఒక అద్భుతమైనటువంటి అంటే ఒక అందమైన ప్రపంచాన్ని వీరు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే వీరి మంచి కోరటమే కాకుండా వీరి కుటుంబం మంచిని ఎక్కువగా కోరుతూ ఉంటారు. అంటే వీరి కుటుంబ సభ్యుల బాగోగుని, వీరి కుటుంబ సభ్యుల యొక్క మేలుని కోరుకునేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. మంచితనం అనేది వీరికి బై బర్తే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మంచితనం, మంచి మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే వీరి చుట్టూ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి. ఇబ్బందులు, సమస్యలు ఎన్ని ఉన్నా వీరు మాత్రం మంచితనాన్ని ఎక్కడా కూడా కోల్పోరు. అలానే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు ఉన్నా వీరికంటూ కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీరు ఆ లక్షణాలను ఎప్పుడూ కూడా అంటే ఆ అద్భుతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే వాటిని మార్చుకోరు. ఎవరి కోసం కూడా వీరి మంచితనాన్ని, వీరి వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. వీరి కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం అనేది ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు గుర్తించేలాగా ఉంటుంది. కుటుంబాన్ని సింగిల్గా కూడా నెట్టుకొచ్చే ధైర్యాన్ని కలిగి ఉంటారు. చూడటానికి స్మార్ట్గా ఉంటారు, కానీ కుటుంబాన్ని ధైర్యంగా నెట్టుకు వచ్చేటటువంటి లక్షణాలను కన్య రాశి వారు కలిగి ఉంటారు. అలానే వీరికి ఎవరైనా కొంచెం సహాయం చేసినా, కొంచెం హెల్ప్ చేసినా ఆ హెల్ప్ని వీరు అస్సలు మర్చిపోరు. వీరు పొందిన సహాయం చిన్నదే అయినప్పటికీ ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఎదుటి వ్యక్తులకి ఎక్కువ అంతకు మించిన సహాయం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి అని కూడా భావిస్తూ ఉంటారు. కన్య రాశి వారు ఇలా మంచితనాన్ని కలిగి ఉంటారు. అయితే ఎందుకు వీరికి గోల్డెన్ ఛాన్స్ అనేది వచ్చింది, గోల్డెన్ టైం అనేది ఎలా మొదలయ్యింది అంటే
వీరు గ్రహాలు అనేవి ఖచ్చితంగా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు డబ్బు పరంగా కావచ్చు, లేదా ఒక ప్రేమ జీవితంలో ఓటమిని చూసి ఉండొచ్చు, లేదా వీరి కుటుంబంలో వీరికంటూ ఒక వాల్యూ లేకపోవటం, ఎంత కష్టపడినా ఫలితం లేకపోవటం, మంచి ఉత్తీర్ణత ఉన్న ఉద్యోగం రాకపోవటం, ఇటువంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు కన్యరాశి వారు. కానీ ఇప్పుడు మాత్రం కన్యరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అనేది రాబోతుంది. కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. వీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను పొంది ఉన్నప్పటికీ, ఎన్నో రకాల గ్రహాలు వీరికి అనుకూలించబోతూ ఉన్నాయి. వీరి చుట్టూ ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. గ్రహాల యొక్క అనుకూలతతో వీరి జాతకంలో ఏవైతే దోషాలు ఉండి, ఏదైతే వీరు అనుకున్నది సాధించలేకపోయి ఉన్నారో, ఆ సమస్యలు తొలగిపోయే రోజు కూడా అతి త్వరగా రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరికి గ్రహాలన్నీ కూడా అనుకూలించి వీరి జాతకంలో ఉండే ప్రతి దోషాన్ని కూడా తొలగించేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది కన్యరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంత కష్టపడినా సరే, అలానే కన్యరాశి వారికి గ్రహాలు అనుకూలించినందువల్ల వీరికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదివరకు ఓటమిని చూసినటువంటివి పనులు కూడా ఇకపై గెలుపుని పొందబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా ఏవైతే సమస్యలను పొంది ఉన్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అలానే అదృష్ట యోగం అనేది ఖచ్చితంగా కలగబోతూ ఉంది. గ్రహాలు అనేవి అనుకూలించి మీ కష్టాలు అనేవి తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. గ్రహాల అనుకూలత అయితే చాలా ఎక్కువగా మీకు ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటాయి. కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, కన్యరాశి వారు అత్యంత ధైర్యం, తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. కనుక వీరు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరికి రాబోయే రోజులు మంచి అంటే సమయం మంచిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో చాలా మంచి మంచి విజయాలను సాధిస్తారు. వివాహంలో ఆటంకాలు ఉండే వారికి కూడా వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. అలానే వివాహంలో ఆటంకాలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.